వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు. సైదాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి. సమస్య పరిష్కారానికి ₹1,00,000 డిమాండ్ చేసే మున్సిపల్ వైస్ చైర్మన్. న్యాయం చేయండి అని కలెక్టర్ను వేడుకున్న బాధిత మహిళ. ప్రభుత్వ భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకుల బుద్ధి. మునుగనూరులో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. డీటెయిల్ చూస్తే కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్యాండు మేళాలతో నడ్డాకి స్వాగతం పలికారు. వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, డీకే అన్నతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి, చేవెళ్ల మహేందర్, శివలింగం ఉన్నారు. ఏదైతే ఉందో ఈరోజు ఎయిర్పోర్ట్కు విచ్చేసినటువంటి జాతీయ వైద్య శాఖ మంత్రులైనటువంటి మన జేపీ నడ్డా గారు, జయప్రకాష్ నడ్డా గారు మన తెలంగాణ గడ్డపై కదం మోపి ఇవాళ జరుగుతున్న భువనగిరిలో, బీబీనగర్లో జరుగుతున్నటువంటి ఎయిమ్స్ కాలేజీని సందర్శించడానికి, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి విచ్చేసిండు. అదేవిధంగా మొన్న మన ప్రియతమ ప్రధానమంత్రి, అదేవిధంగా మన కేంద్ర మంత్రి వాళ్ళు అయినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యాన దాదాపుగా మనకు ఇక్కడ సింగరేణికి గనులు కేటాయించడము, భూగర్భ గనులు కేటాయించడం గిట తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణకు బీజేపీ ఏం చేస్తుంది, ఏమి ఇస్తుందని. ఒక్కసారి కండ్లుని చూడలేని కబోది నువ్వు. ఒక్కసారి ఇది ఇచ్చినటువంటి బడ్జెట్ దాదాపుగా ఈ రోజు నుంచి కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్లు గిట ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఉన్నతి కోసం మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన నిధులు ఈ విధంగా వస్తున్నాయి. ఆ నిధులను సక్రమంగా వినియోగిస్తే ఇంకా నిధులు ఇవ్వడానికి మోడీ గారి గిట సుముఖంగా ఉన్నారు అనే విషయాన్ని మీరందరూ గుర్తెరగాలి. తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఈ రోజు ఉన్న కాంగ్రెస్. ఈరోజు రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారు మరి రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, మరి వారి యొక్క నేతృత్వంలో తెలంగాణలో సింగరేణికు మరి ఎలాంటి యాక్షన్ లేకుండా మరి ఇక కోలు ఇక అప్పజెప్పడం, నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 64,000 కోట్లు లాభం జరిగేటటువంటి మరి కార్యక్రమాన్ని వారు చేశారు. కాబట్టి వారిని కూడా తెలంగాణ ప్రజల తరఫున వారికి స్వాగతించడం జరిగింది. మరి ఎయిమ్స్ ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క కృషి నరేంద్ర మోడీ గారు మరి బీబీనగర్లో పెట్టారో వాటిని సందర్శించడం కోసం ఈరోజు జేపీ నడ్డా గారు వచ్చారు. మరి ఎయిమ్స్ పూర్తి స్థాయిలో వినియోగం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక నాణ్యమైనటువంటి వైద్యం అందుతా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎయిమ్స్ ను ఇక వసతులను, సౌకర్యాలను అన్నిటిని కూడా మరి ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి కట్టుబడి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్యం లేస్తే కిషన్ రెడ్డి మీద మరి ఏడుస్తూ మరి నిత్యంగా వారిని దూషిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటికైనా జ్ఞానోదయం తెలుసుకొని మరి కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం జరిగిందనే విషయాన్ని మరి మీరు తెలంగాణ ప్రజలకు మరి బహిరంగంగా ఒక్క శుభాకాంక్షలు కూడా నీవు చెప్పలేదు. మరి రాజకీయం కోసం నీవు ఏదైతే మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకోసం ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి. రోడ్డుపై బైక్ జారి పడడంతో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చాంద్రాయనగుట్టకు చెందిన సయ్యద్ ఖాదర్ అలీ బైక్ పై వెళ్తుండగా సైబరాబాద్ ప్రధాన రహదారిపై బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతనిపై నుండి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మెల్లగా మెల్లగా వర్షం వస్తే ఇంట్లోకి నీళ్లు చేరి అవస్థలు పడుతున్నామని మొరపెట్టుకున్న ఓ నిరుపేద మహిళను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఆ సమస్య పరిష్కారానికి ఏకంగా ₹1,00,000 లంచం డిమాండ్ చేసిన ఘటన సిరిసిల్లాలో వెలుగు చూసింది. వైస్ చైర్మన్ అడిగినంత ఇచ్చుకోలేక ఆ పేద మహిళ న్యాయం కోసం నేరుగా జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. బాధితురాలు వెంగలత తెలిపిన వివరాల ప్రకారం ఆమె సిరిసిల్ల పట్టణంలోని కాల్వ పక్కన ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కష్టం చేసుకుంటేనే కానీ పూట గడవని పేద కుటుంబం వారిది. అయితే వాన పడిన ప్రతిసారి కాల్వ పొంగి వరద నీరు ఇంట్లోకి చేరుతుండడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బాధిత మహిళ తమ గోడును వెళ్లబోసుకునేందుకు స్థానిక వైస్ చైర్మన్ వద్దకు వెళ్ళింది. అయితే ఇంటికి వరద ముప్పు తప్పించాలంటే తనకు ₹1,00,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకునే స్తోమత తమకు లేదని, తాము రోజువారీ కూలీలమని ఆమె వేడుకుంటుంది. మాకు ఎన్నిసార్లు ఇచ్చినా 20-30 ఇచ్చినా వాటి దరఖాస్తులు అయినా మాకు అత్తలేని బాధలో నేను మాట్లాడినా. సందీప్ ఏం తప్పలేదు, ఆయనది మా వాడ కాదు, ఆయనది వేరే వాడ, మాది వేరే వాడ. కానీ పని అవుతుంది కావచ్చు అని నేను పోయి మాట్లాడినా అంతే. కానీ ఆయనది ఇంట్లో ఏం సంబంధం లేదు. అయితే నీకేమున్నదమ్మా అవన్నీ చెప్పంటే నేను ఆ బాధలో చెప్పిన. కానీ మాకు నీళ్ళు వస్తాయి, మేము అడుగులే ఉంటాం, ఎప్పుడు వానాకాలంలో అడుగులే ఉంటాం. మాకు నీళ్ళు వస్తాయి, మేము పెద్ద కాలం పని ఉండము, మాకు నీళ్ళు వస్తాయి సారు జర పట్టించుకొని మాకు అసిస్టెంట్ చేయాలి. మా అమ్మ మాట కాదు. అన్నం పెట్టి చెప్తున్నా, నేను ఇందిరం ఇల్లుకి పెట్టుకున్నా, పోతే ₹1,00,000 డిమాండ్ చేసేది. నాతో కావాలని అన్నా, సపై రిటర్న్ వచ్చిన. ಅವರು మళ్ళా నా ఇంటికి వచ్చారు. మళ్ళీ పనిపోయిన లేని చూసి ఆమెను భయపట్టించి వీడియో తీసుకొని పోయారు. నేను చూసి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను అటాబుట్టు ఉరికొచ్చిన. ఆమెకు భయపడుతుంది. నాకు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటే ఇట్లా చేసారు. అత్త రాకుంటే నేను తిరిగి
గూనీలే మళ్ళీ స్టాఫ్ అని పెట్టారు. దాని గురించి నేను చైనా పోలేదు అన్నాడు కాదు, 2 సార్లు ఆయన కలిసి ఇల్లుకి పెట్టుకుని నేను అచ్చితాడు చేస్తా అని వైస్ చైర్మన్ అన్నాడు, వాస్తవంగా అన్నాడు. నేను అవాదమాలతో కాదు, దేనికంటే దానికి నేను సిద్ధంగానే పైసలు అడిగిండు. మళ్ళా అందులో ₹1,00,000 అడిగించాను. పైసలు ఇస్తేనే పని అవుతుంది, నేను ఆ సార్లకు ఇవ్వాలన్నాడు. నేను నాతో కావాలి నేను అన్నా, సపరేట్గా రిటర్న్ వస్తేనే ఎవరితోనైనా చేయించుకోని అన్నాడు. ఇక ఇంతే, ఎక్కువ మాట్లాడలేదు. నేను కూడా వెళ్ళాను. మీ పేరు? నా పేరు వెంగళ వెంకటేశ్వర, 22వ వార్డు కారకారం ఉన్నది. ఇప్పుడు ఈ అమ్మని ఇందిరమ్మ ఇల్లు కానీ పెట్టుకుంటే మంజూరు అయింది, పేరు వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ గారు, గౌరవం చేయడం వైస్ చైర్మన్ గారు డబ్బులు అడిగి ఉంటారు ₹1,00,000 అడిగిందని. ఆయన అడిగిన వ్యక్తి ఈమంటాన్ని నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా సార్ అంటే ఇది ఇవ్వకపోతే రాదు, నేను బయట వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ కార్లకు ఇవ్వాలి అన్నాము. ఇక్కడ ఆయన మాట్లాడినట. కాకపోతే ఇవాళ నలుగురు ఇంటి మీదకి వచ్చి వేరే వాళ్ళతో దౌర్జన్యంగా భర్త లేనప్పుడు వచ్చి ఇంకా ఆడి మనిషిని బెదిరించి న్యూస్ తీసుకున్నారట. తీసుకుని ఆయన భయపడుతుంది. ఏదైనా నువ్వు అడగలేదు కావచ్చు, అడగకపోతే డైరెక్ట్గా నేను అడిగినానమ్మా అని ఒక నలుగురు పిలిచి గుంజ అడగాలి. కానీ నువ్వు ఇవాళ ఆడి మనుషులు వేరే మనుషులు వెళ్ళి దౌర్జన్యం చేసేది ఏమున్నది? ఇది ప్రజారాజ్యమా గుండారాజ్యమా అని ఆలోచన. ఒక్కసారి వైస్ చైర్మన్ గారు ఒకసారి ఆలోచించండి సార్, మీరు అనుభవం ఉన్న వాళ్ళు, ఇది కరెక్ట్ కాదని నా మనసు అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు అదే నిజమైతే, నువ్వు అడగలేదన్న నిజమైతే ఆమె తడి బట్టలతో గుళ్ళే దొస్తుంది, నువ్వు దొస్తావా? అదే మన బంగారు మైసమ్మ తల్లి విగ్రహం కాడికి మేము వస్తాం, ఆమె నాకు చిన్నమ్మ అవుతుంది కాబట్టి ఆమెను తీసుకొని వస్తారు, నేను గుళ్ళకి తీసుకొస్తా, నువ్వు వస్తావా? ఇదే నిరూపణ. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెడ్ మండలం మునగనూరు గ్రామం సర్వే నెంబర్ 44 సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్రమంగా కబ్జా చేసి రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మచ్చిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మునగనూరులోని ప్రభుత్వ భూమి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు 200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని అధికార బలం, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ఎమ్మెల్యే, ఎంపీలే రెవెన్యూ సబ్ రిజిస్టార్ అధికారులను ఒత్తిడికి గురిచేసి రాత్రికి రాత్రి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల విఫలమైతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గవర్నమెంట్ మీద పర్మిషన్ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, ఏది లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక 2 ఎకరాల కబ్జా. ఇదంతా
అంతా మీరు చూసుకోవాలి. టోటల్ కవర్ చేయండి ఇదంతా లారీలో రండి. ఇది వేరే ఇష్యూ అన్న దేవుని గుడి కాదు ముఖ్యమైనది కాబట్టి ఇది కూడా అది ముఖ్యమైనదే కాబట్టి ఇది అయిన తర్వాత ఒక రోజు వారం లోపల ఆడికి కూడా వస్తా, ఆడికి వచ్చి అది కూడా పెడతాను. ఇప్పుడు ఇంకొకటి దయచేసి మీరు కూర్చో, ఇది ఒకరి పేరు మీద అయిన తర్వాత వారం రోజులనే వేరే వాళ్ళ పేర్ల మీద అయింది. వేరే వాళ్ళ పేర్ల మీద కాగానే వారం లోపలనే నాలా అప్లై చేయడం జరిగింది. ఆ నాలా కూడా ఖచ్చితంగా పర్మిషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి కలెక్టర్ గారికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రజలకు అంకితం చేయాలని చెప్పి కూడా నేను చేయడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్ననాడు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగనటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో లొసుగులు ఉన్నాయి, అన్ని విధాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మార్పిడి అనేది ఏ ఆలోచనలలో ఎట్లెట్లా చేస్తూ ఉన్నారో నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇవి తప్పుడు అడుగులు వేసి న్యాయం చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా అధికారులందరినీ కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి 500 గజాలు ఇప్పించడం జరిగింది ఇండివిజువల్గా. వాళ్ళందరికీ 500 గజాలు ఇప్పించడం జరిగింది, ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది, అన్నీ చేయడం జరిగింది. కానీ ఇవాళటి వరకు వాళ్లకు పొజిషన్ ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ ప్రభుత్వం నానుస్తూ ఉంది. దీని వెనుక ప్రజాప్రతినిధి అడ్డకాలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకేం ఆలోచన అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది, చేయకపోవడం జరుగుతూ ఉంది. కావున ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పిన ప్రకారంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ప్రసక్తే ఆనాడు ఉన్నది. కాబట్టి ఇవాళ కూడా అదే పద్ధతి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళకు కూడా చేయకపోతే వాళ్ళకు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఆనాడు మేము చేద్దామని చెప్పేసి మొత్తం రిజిస్ట్రేషన్లు రెవెన్యూ డబ్బులు కట్టకుండా రిజిస్ట్రేషన్ చేయాలనేది అగ్రిమెంట్ ఆనాడు చేయించినాం కలెక్టర్ గారితో. కానీ ఇవాళ దానికి రిజిస్ట్రేషన్ లేదు, దాని యొక్క ఆలోచన లేదు. వాళ్ళు ఆ ల్యాండ్ చూసుకొని రోజు మురుస్తూ ఉన్నారు. అంతవరకే వాళ్ళ ఎంజాయ్మెంట్ కావాలి కదా, వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకున్న మిగిలింది అది 500 గజాలే కదా. ఆ కుటుంబాలన్నీ కూడా బాధపడతా ఉన్నాయి. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జార్జ్ను ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నూతన సీఎస్ సంజయ్ జార్జ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవంతి డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు ఉత్తమ విజ్ఞానాన్ని సంపాదించుకోవడమే ప్రతి విద్యార్థి లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మీద సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆ దిశగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. Presently working in Telangana government. I don't want to reveal her name. There is suffering from fever. Just one word. Suffering from fever. A casual leave. I want. So automatically it generates leave letter. She is sent through mail. But again, this is don't go to college. Everything chalta.
which will be useful to you. You listen all, but scan, remove on the whatever useful you. So that committee officially saw this in the Germany. Not only yesterday, I think the United I have seen there are 15 universities, foreign universities are coming to the Hyderabad state. Faculty members, respected parents, and 2,500 colleges are there, and there are thousands of courses. Not only Accepting that garbage is okay for me, that is validated and kept in the database. Somebody who retrieves also gives information. Sometimes we give thumb or whatever they accept. Teachers, students are in the class, teachers are not there, particularly in government colleges. So doesn't know that no, they are on leave or something like that. So definitely they will do alternate arrangements. So we have almost 2,501 colleges in the entire Telangana state under. గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి కొన్ని లక్షల మంది విద్యార్థులకి అప్పుడు ఒక రాష్ట్రం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మరి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులకి మరి చదువు చెప్పే అవకాశం భగవంతుడు నాకు కల్పించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సందర్భంగా సహకరించినటువంటి మా టీం అందరికీ, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద టీమ్ వర్క్, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అవంతి కాలేజెస్కి వేరే కాలేజెస్కి తేడా ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి కూడా ఒక క్రమశిక్షణ, అలాగే ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన విద్యని మరి అందించటం, దానితో పాటు వీరికి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ని కూడా అందించి మరి కాలేజీ చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి దేశ విదేశాల్లో మరి ఇక్కడ ఈ కళాశాలలో చదువుకునే చాలామంది విద్యార్థులు ఉన్నత స్థానానికి వెళ్ళటం చాలా సంతోషించే విషయం. మరి విద్యార్థులు, తల్లిదండ్రులు మీ అందరి సహకారంతో రేపు రాబోయే రోజుల్లో ఈ కళాశాలనే ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరింత ఎక్కువ మందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి నా వద్ద కృషి గత 30 సంవత్సరాలు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరింత శక్తివంతంగా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. You have fixed your degree, that is a BA, BSc, BCom or even specialization. It is fixed. Now you are attending classes. Today is the first orientation. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు. సైదాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి. సమస్య పరిష్కారానికి ₹1,00,000 డిమాండ్ చేసే మున్సిపల్ వైస్ చైర్మన్, న్యాయం చేయండి కలెక్టర్ను వేడుకున్న బాధిత మహిళ. ప్రభుత్వ భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకుల బుద్ధి. మునుగనూరులో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.